హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో గురువారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీటితో పాటుగా ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయనేది తెలుసుకుందాం. అలాగే వడగాలు కూడా ఏ జిల్లాల్లో వీస్తాయి అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో గురువారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, పలు జిల్లాలకు వడగాళ్ళు కూడా వీస్తాయని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు మధ్య మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇక ఉత్తర తమిళనాడు తీరము మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇక మరోవైపు దక్షిణ బీహార్ నుండి ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బీహార్ నుండి దక్షిణ తెలంగాణ వరకు విస్తరించి ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి ఆగ్నేయ మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలకు మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలకు విస్తరించాయి. ఇక రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, నైరుతి, తూర్పు మధ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో తీవ్ర వడగాళ్ళు వీస్తాయని అయితే తెలిపింది. గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం రోజున 119 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, 155 మండలాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వడగాళ్ళ వివరాలను అయితే కనుక పీడిఎఫ్లో లిస్ట్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక రాయలసీమ జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక మరోవైపు చూసుకుంటే వర్షాల విషయంలో ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి అయితే విస్తరించి ఉన్నట్లయితే తెలిపింది. దీని ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వీటితో పాటుగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.